అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. నమస్కారం స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు ప్రపంచ కవితా దినోత్సవం. ఇవాళ ఈ రోజుని చక్కగా కవిత్వాలతో ప్రారంభిద్దామా? అందుకోండి నా దగ్గర నుంచి ఒక మంచి కవిత్వం. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి నువ్వు బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు నువ్వు వెలుగులా వాళ్ళకి గుర్తుకొస్తున్నారని సంతోషించు. సో ఇవాళ కవితా దినోత్సవం సందర్భంగా వీళ్ళు కూడా మంచి కవిత్వాలు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. చూద్దాం. రమ్యకృష్ణ గారు చెప్పండి మీ గురించి. నా పేరు రమ్యకృష్ణ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు. నేను టైలరింగ్ క్లాసెస్ చెప్తా ఉంటాను. మోడల్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తా ఉంటాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు కవిత్వం చెప్పండి. అమ్మ ఒడి చల్లనైనది, అమ్మ ఒడి చల్లనైనది, అమ్మ ప్రేమ కమ్మనైనది, ఆ అమ్మ రూపం అపురూపమైనది, అమ్మ దీవెన దివ్యమైనది, అమ్మ మది స్వచ్ఛమైనది, అమ్మ ఆకాంక్ష ఎనలేనిది, అమ్మ రుణం తీరలేనిది, తరగని ప్రేమ అమ్మ, సృష్టికి రూపం అమ్మ, ప్రాణానికి వెనుకాడనిది అమ్మ, దేవుడికైనా సరే దైవం అమ్మ, మనకి కనిపించే దైవం అమ్మ. అలాంటి అమ్మ పెదాలపై చిరునవ్వుని చూడాలి గాని అమ్మ కళ్ళల్లో కన్నీళ్లను కాదు. అందుకే మనందరం అమ్మను ప్రేమిద్దాం. ఐ లవ్ యూ అమ్మా. ఓకే, బాగుందండి. సునీత. నా పేరు సునీత. నేను ఖమ్మం నుంచి వచ్చాను. హౌస్ వైఫ్, 2 బాబులు. హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. వీళ్ళందరికీ కవిత్వం చెప్పాలని టెన్షన్ ఎక్కువైపోయింది. ఆ టెన్షన్ తో ఇంట్రో చెప్పలేకపోతున్నారు. నా పేరు. ఓకే, చెప్పండి ఇప్పుడు. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి, చిన్న మాట చాలు పెను యుద్ధాలు రావడానికి, చిన్న చూపు చాలు కొన్ని బంధాలు నిలపటానికి, ఒక స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి. నిజం. మంచి కవిత్వం. స్వప్న, హైదరాబాద్. నా పేరు స్వప్న అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను జాబ్ చేస్తుంటాను. మాకు ఒక పాప దాత్రిశ్రీ అండి. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, లిజనింగ్ టు మ్యూజిక్. చెప్పండి కవిత్వం. పల్లె అంటే అందం, అందం అంటే పేపర్. పల్లె అంటే అందం, అందం అంటే పేపర్. పల్లె అంటే అందం, పచ్చని పంట పొలాలు, కల్మషం లేని మనుషులు, ఏటి గట్టు వెంట జానపదాలు, బడిలో నేర్చిన జీవిత పాఠాలు, బాబాయ్ పిన్ని వదిన అన్నయ్య అనే ఆప్యాయత పిలుపులు, అమ్మా నాన్న అంటే భయం గౌరవం, అన్నిటికంటే మంచి తేట తెలుగు సంప్రదాయాలు. అందం అంటే పల్లె, పల్లె అంటే అందం. పల్లె అందాన్ని చక్కగా వివరించారు ఈ కవిత్వంలో. బాగుంది. శ్రావణి. హాయ్ సుమా, బాగున్నావా? నా పేరు శ్రావణి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు, నవ్య, జస్మిత. నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ. నేను ఒక కవిత చెప్తా. నా బలం నువ్వేనని ఎన్నాళ్ళుగానో తెలుసు నాకు, కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నా బలహీనత కూడా నువ్వేనని. అయిపోయింది. క్లాప్స్. బాగా నవ్వించారు శ్రావణి. మీ కవిత్వం ఏంటో చాలా చిన్నగా క్యూట్ గా ఉంది. ఏంటది? అంటే పెద్ద చెప్పలేదని చిన్నదిగా రాసుకొని వచ్చా. ఏమిటది? మళ్ళీ చెప్పేదా? నా బలం నువ్వేనని ఎన్నాళ్ళుగానో తెలుసు నాకు, కానీ ఇప్పుడే తెలుస్తుంది నా బలహీనత కూడా నువ్వే. చూడకుండా చెప్పు ఒకసారి. ట్రై చేయి. నా బలం నువ్వేనని ఎన్నాళ్ళుగానో తెలుసు నాకు, కానీ నా బలహీనత కూడా నువ్వే అని ఇప్పుడే తెలుస్తుంది. చూసావా? బాగా వచ్చేస్తలు. ఇవాళ కవిత్వాల దినోత్సవం సందర్భంగా ఇంకా ఏమేమి విననున్నారో మీరు ఇక్కడ నుంచి రెడీగా ఉండండి. రౌండ్లు మొదలెడదాం. స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ మొదలు పెట్టే ముందు ఒక కవిత్వం. పోరాడాలి అనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలి అనుకుంటే ముందు నీతో నువ్వు గెలు, నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టు. అయిపోయింది. ఆఖరి లైన్ చదివిన తర్వాత కూడా ఈవిడ ఏంటి సుమా? ఓకే, రౌండ్ మొదలెడదామే. అన్ని రాంగ్ ఆన్సర్లే చెప్పాలి. సునీత రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కవిత్వాలు రాసే వారిని ఏమంటారు? గాయకులు.
కవితలు పేపర్ మీద కాకుండా ఇంకా దేని మీద రాస్తారు? కాలువలో. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థాన కవులు ఎంతమంది? 100. మంచి కవిత వినగానే మీరేం చేస్తారు? నేను కాలువలో దూకుతా. పోయెట్ అంటే తెలుగులో ఎవరు? పోయెట్ అంటే పాస్. కవిత అంటే ఏంటి? మంచి కవిత్వం వినగానే కాలువలో కవితలు రాసేవారిని గాయకులు అంటారు. ఓకే, కవిత్వాలు పేపర్ మీద కాకుండా ఇంకా కాలువలో రాస్తారు. ఈ కాలువలు 2 సార్లు రిపీట్ అయింది. ఒక కాలువ తీసేస్తున్నాను నేను, అసలే నీళ్ల ప్రాబ్లం. ఓకే, శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో 100 మంది అష్టదిగ్గజాలు యాక్చువల్లీ బాగా ఫేమస్. మంచి కవిత్వం వినగానే కాలువలోకి దూకుతారు. పోయెట్ అంటే తెలుగులో ఎవరు? పాస్. 3 రాంగ్ అండి, 30 పాయింట్లు అంతే. సుమా నన్ను ఒక రకంగా చూసి అడుగు. ఇంకొక రకంగా చూసి అడగాల? అట్లా కాదు, అంటే ఈజీగా అడగమంటున్నా. ఏమనింది? ఒక రకంగా చూడమంది, ఏ రకంగా చూడాలి? నేను ఇదిగో ఇలా చూస్తున్నా. అలా చూడమ్మా. వద్దంటుంది, అలా చూడొద్దు. సుమా, ఇలా చూడు. అలానే చూడు. ఇలా చూడు, కనిపించదు అప్పుడు. సరే శ్రావణి, అవన్నీ మీ ఆయనతోనే, ఓకేనా? అట్లాంటి చూపులన్నీ నన్ను చూడమని చెప్పొద్దు. రెడీ శ్రావణి? ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కవిత అంటే ఏమిటి? అదొక చెత్త. కవులు. ప్లీజ్ పాస్ ద టైం. రెడీ. ప్రతిసారి ఇట్లాగే అడగవా? మళ్ళీ అమ్మా, ఇందాకటిది ఓకే, అక్కడ టైం పాస్ చేసా. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కవులు ఏం రాస్తారు? చరిత్రలు. బైక్ మీద వెళ్ళేటప్పుడు తల మీద ఏం పెట్టుకోవాలి? బండరాయి. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇవిడ చెప్పే answer నా వల్ల కావట్లేదు. ఓకే, మళ్ళీ టైం స్టార్ట్. ఫోన్ లో నంబర్స్ ఏ ఆప్షన్ లో ఫీడ్ చేయాలి? పాస్. కవిత్వాలు దేంతో రాస్తారు? కర్రతో. అబ్బాయి అంత కాదు సుమా, ఈ రోజు అంత నవ్విద్దామని ఉంది పాపం. ఎపిసోడ్ అంతా ఇవే చెప్తున్నావు. ఓకే, మళ్ళీ కవిత అంటే ఏంటి? చెత్త. నీకు చెప్తారు అదొక రోజంతా చెత్త. కూర్చుని. కవులు ఏం రాస్తారు? చరిత్ర. బైక్ మీద వెళ్ళేటప్పుడు తల మీద బండరాయి పెట్టుకొని వెళ్ళాలి. ఫోటో దేంతో తీస్తారు? పాస్. కవిత్వం దేంతో రాస్తారు? కర్రతో. కర్రతో. 4 రాంగ్, 40 పాయింట్లు. టైం సరిపోయిందా? సరిపోయింది. అమ్మ, టైం చాలా టైం అతను ఇచ్చారు. అప్పుడు అడుగుతున్నాడు అనుకుంటుంది. ఎక్కడ సుమా నవరే సరిపోయింది, నన్ను అడగలా. ఇంకా 2 క్వశ్చన్లు చెప్పు. మరి ఎవరైనా చెప్తాడు ఇట్లా బైక్ మీద వెళ్ళేటప్పుడు బండరాయి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలి? అది రౌండ్ పేరేంది? జంబరకడి పంప కదా, దానికి అంటే దానికి సంబంధించి తగ్గట్టు సమాధానం చెప్పాలి. చెప్పాలి అదే కదా. బాగా చెప్పావు. నిజంగా ఈ రౌండ్ కి నువ్వు పుట్టావేమో అనిపిస్తుంది నాకు. ఈ రౌండ్ కోసమే నువ్వు పుట్టావు. బా, నిజంగా నీ బలమే నీ బలగం, నీ బలగమే నీ బలం. వద్దులే, ఈవిడ పాపం పల్లెటూరు గురించి చాలా కవితని చెప్పి హాసిపోయి ఉంది ఇందాక నుంచి. రెడీయా స్వప్న? రెడీ మేడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫేస్ ప్యాక్ దేంతో వేస్తారు? అన్నంతో. కార్ కి ఎన్ని గేర్స్ ఉంటాయి? 10. చిరంజీవి ఏ భాషా సినీ పరిశ్రమకి చెందిన హీరో? తమిళనాడు. గుసగుసలు ఎలా చెప్పుకుంటారు? గట్టిగా చెప్పుకుంటారు. కళ్ళు ఎప్పుడు వస్తాయి? మార్నింగ్ వస్తాయి. సోమవారం తర్వాత ఏ వారం వస్తుంది? బుధవారం. హౌస్ లోన్ తీసుకొని ఏం కొంటారు? బట్టలు. క్యాట్ వాక్ టైమ్ అప్. ఫేస్ ప్యాక్ అన్నంతో పెట్టుకుంటారు. కార్ కి 10 గేర్లు ఉంటాయి. చిరంజీవి తమిళనాడు పరిశ్రమకి చెందిన వాళ్ళు. గుసగుసలు గట్టిగా చెప్పుకోవాలి. కళలు మార్నింగ్ కూడా వస్తాయి. తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు. మరి సోమవారం తర్వాత బుధవారం వస్తుంది. హౌస్ లోన్ తీసుకొని బట్టలు కొంటారంట. 6 రాంగ్, 60 పాయింట్. రమ్యకృష్ణ రెడీయా? రెడీ మేడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొంగలు ఏం జపం చేస్తాయి? వాన జపం చేస్తాం. ఫ్లైఓవర్లు ఎక్కడుంటాయి? భూమి మీద ఉంటాయి. బాదం కాయలో ఏ పప్పు ఉంటుంది? జీడిపప్పు ఉంటుంది. పరుగు పందెంలో ఏం చేస్తారు? ఆడుకుంటారు. స్కిల్ సారీస్ లో ఏముంటుంది? వడపప్పు ఉంటుంది. స్కిల్ సారీస్ కాదు, సిల్క్ దేవుడా, నువ్వు బుర్ర మొత్తం తెలిసినట్టున్నావు అక్కడ. వాజ్ రిలీజ్. సిల్క్ సారీస్ లో ఏముంటుంది? వడపప్పు ఉంటుంది. మ్యాజిక్ చేసే వాళ్ళని ఏమంటారు? జర్మస్టిక్స్ అంటారు. చింద పండు తేరొచ్చి. అయిపోయింది. అయ్యో. టైం అప్.
కొంగలు వాన జపం చేస్తాయి, ఫ్లైఓవర్లు భూమి మీద ఉంటాయి. కరెక్ట్. కరెక్టే. బాదం కాయలో జీడిపప్పు ఉంటుంది. పరుగు పందెంలో ఏం చేస్తారు? ఆడుకుంటాం. అంతే కదా, పరుగుల పరుగు పందాలు పందెం. ఆడరు కదా. అమ్మ పరుగు పందాలంటే ఆటలే కదా. అది కాదు, పరుగు పందాలు నేను ఆడుకుంటాను అంటే అన్నాను. పరుగు పందెం కూడా ఒక ఆటే ఆటే కదా. కదా. అదే ఏమే కదా. స్పోర్ట్ కి సంబంధించిందే కాబట్టి. సిల్క్ సారీస్ లో ఏముంటుంది? వడపప్పు. మ్యాజిక్ చేసే వాళ్ళని ఏమంటారు? జర్మిస్టిక్స్ చేస్తారంట. జర్మస్టిక్స్. నేను నాకేదో అయిపోతుంది చెప్తున్నాను ఇవాళ. జిమ్నాస్టిక్స్ కి వచ్చిన బాధ జర్మస్టిక్స్ అంట. చింతపండుది ఏ రుచి? టైం అప్. 4 రాంగ్ 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. మరో కవిత్వం. ఈ రౌండ్ మొదలు పెట్టే ముందు కవిత్వం పేరు నీ రాక కోసం. తూర్పు బాణుడి కోసం, జాబిలి పౌర్ణమి కోసం, పుడమి చిరు జల్లు కోసం, ఆకాశం హరివిల్లు కోసం, కోకిల వసంతం కోసం ఎదురు చూసినట్టుగా నా చూపు నీ రాక కోసం, నా మనసు నీ చెలిమి కోసం, నా ప్రాణం నీ కరుణ కోసం ఎంతగానో ఎదురు చూస్తూనే ఉన్నాయి నేస్తమా. నువ్వు వస్తావని, నా జీవితంలో వసంతం తెస్తావని. అయిపోయింది. కొట్టండి. అయిపోయింది, కొట్టండి. బాగుంది సుమా. బాగుంది. బాగుంది సుమా. ఏంటండి మీరు అయిపోవడం కోసం ఎదురు చూస్తున్నారు? బాగుంది కొట్టండి అనాలి కానీ అయిపోయింది కొట్టండి అనకూడదు. ఓకే, వాళ్ళు ఇంకా చూస్తున్నారు. సుమా రమ్య కృష్ణ చూడమ్మా. ఏ గోపిచంద్, బి అల్లన్ నరేష్, సి మీనా. వీణా. మీనా మీనా. మీనా. డి. డి పరాయి పురుషులు. పేరు గుర్తు రావట్లేదు. డి అయినదా? డి. అడుగు ఏమండి మీ పేరేంటని. ఏమండి మీ పేరేంటి? చెప్పట్లేదు చెప్తారు. సుమా. చెప్తారు. డి తెలియకపోతే తెలియదు ఫైనల్ అని చెప్పి. వెంకటేష్ సుమా. డి వెంకటేష్. మా ఆయన ఏం పాపం చేశారు? ఫైనల్. ఏ గోపీచంద్ అంట. కరెక్ట్. కరెక్ట్ సుమా. కరెక్ట్. సరే చూద్దాం. ఏ కరెక్ట్ సార్. పి అల్లరి నరేష్. నరేషే కరెక్టే. ఓకే చూద్దాము. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే తోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా ఓ మేరా దిల్ లుట గయి సర్రా ఓ మేరా దిల్ లుట గయి సర్రా ఓ మేరా దిల్ లుట గయి సర్రా ఓ మేరా దిల్ లుట గయి. సి. సి. మీనా. మీనా. మీనానా? మీనా. మీనానా? మీనా సుమా. సరే మీనా, సి మీనా చూద్దాం. కరెక్టే. సి. బొంగరంతో ఆడుకుంటుంది మీనా. అవును. మీరందరూ నాతో ఆడుకున్నట్టు. డి చెప్పండి. డి ఎవరు? రావు గోపాల్ వాళ్ళ కొడుకు. రావు గోపాల్. రావు రమేష్. రావు రమేష్. ఇవే ఏదో మల్టిప్లికేషన్ చేయదు. రావు గోపాల్ అడిషన్ మల్టిప్లైడ్ బై గోపాల్ డిడక్టెడ్ బై అట్లా. పేరు చెప్పు. రావు రమేష్. మీరు వెంకటేష్ అన్నారు. అవును, అది తెలుసు సుమా. అసలు చూద్దాం. పాస్ చెప్పు. గోవిందా 3 కరెక్ట్ 30 పాయింట్లు. స్వప్న ఇప్పుడు మీ వంతండి చూడండి. మీకు కూడా ఇంకేమైనా కవిత్వాలు ఉంటే చెప్పొచ్చు. ఇంకా అయిపోయింది. ఈవిడ దగ్గర ఒకటి ఉంది. ఏంటి అయిపోయేది అక్కడ చూడు. అవును. చెప్పండి. తిరిగి రాని మరువలేనిది మధుర జ్ఞాపకం, మనసు పాడుకునే మధుర గీతం బాల్యం, మనసు ఆడుకునే మధుర క్రీడ బాల్యం, నిర్మలమైన మధుర కావ్యం బాల్యం.
ఇందనక ఫ్రెండ్ గురించి చెప్పాను, ఇప్పుడు బాల్యం గురించి చెప్పాను. బాగుంది. మీరే రాశారా? మేమే రాసాం. మేమే అంటే మేమే అంటే అందరం కలిసి రాసాం అనమాట. మా ఫ్రెండ్స్ అందరం కంబైన్ స్టడీసా? ఏ వరుణ్ సందేశ్, బి తెలియట్లేదు, సి వెంకటేష్, డి డి రోజా. ఫైనల్. ఓకే. సో ఏ వరుణ్ సందేశ్. వరుణ్ కాదు సందేశ్. కాదు నిఖిల్. నిఖిల్ నిఖిల్. నిఖిల్ నిఖిల్. సరే చూద్దామే. నిఖిల్. నిఖిల్. బి. బి ఎవరన్నారు? తెలియదన్నారు కదా. పాస్. ఎవరికైనా తెలుసా బి ఎవరో? బి సిద్ధార్థ్. సిద్ధార్థ్ కాదు కాదు, సిద్ధార్థ, రాజ్ తరుణ. సిద్ధార్థ్ అనుకుంటున్నాను. పేరు గుర్తు రావట్లేదు. సరే చూద్దాం బి ఎవరో. ఇది వరుణ్ సందేశ్. మీరు చెప్పిన దగ్గర నుంచి కొంచెం షిఫ్ట్ అయ్యాడు. సి చిరంజీవి గారు. చిరంజీవి గారు. చిరంజీవి గారండి. చూద్దాము. జూమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. చిరంజీవి గారికి పిచ్చి పట్టేసింది. ఈ పిల్లకి దీన్ని అర్జెంట్ గా ఇక్కడి నుంచి పంపించండి అంటున్నారు. ఓకే సార్, నెక్స్ట్ రోజా. మీరు కాదు ఓకే, చెప్పాల్సింది, ఆవిడ. ఆవిడ. రోజా. చూద్దాం. రమ్యకృష్ణ గారు లాగు. కాదు కాదు, కాదు, రోజానే. రోజా. రోజానే. రోజా. ఎన్ని కరెక్ట్ చెప్పారు? ఒకటే. తీసుకోండి 10. జబర్దస్త్ ఎక్కువ చూడడం వల్ల లాభాలు ఇవి. శ్రావణి చూడండి. నేను ఒక జోక్. ఈవిడకి చాలా ప్రిపేర్ అయ్యి వచ్చింది ఈవిడ. చెప్పండి. ప్రతి అమ్మాయి ఆంటీ గాక తప్పదు. నాకు నచ్చలేదు అసలు ఇది. ఈ కవిత్వం నాకు ఎందుకు? నచ్చలేదు. అందరూ ఆంటీలు అవుతాం కదా. నో, ఆంటీ అంటే మేము ఒప్పుకోం కదా. అవును. మేము ఎందుకు ఆంటీ అవ్వాలి? మేము పిన్ అంతే. అవుతాం, మేము అత్త అవుతాం. కాదు, ఆంటీ ఆంటీ కూడా అవుతాం. మేము అక్క అవుతాం, మేము ఆంటీ అయ్య అవుతాం. 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 మేము ఆంటీ ఆంటీ కూడా అవుతాం అవుతాం. మధ్యలో. ఆంటీ మాత్రం ఆంటీ కూడా అవుతాం. మేము అవ్వం. ఆంటీ అయ్యాకే అమ్మమ్మ అయినా పిన్ అయినా ఏదైనా. మేము ఆంటీకి ఆంటీ అండి. మేము ఓన్లీ పిన్ అవుతాం, మేము అత్త అవుతాం, మేము కావాలంటే అక్క అవుతాం, చెల్లి అవుతాం. లేదు. అమ్మమ్మ అవుతాం, ఏమైనా ముత్తమ్మ అవుతాం కానీ అవుతాం. మేము ఆంటీ అవ్వం. ఆంటీ అయ్యాకే పిన్ అయ్యాక అమ్మమ్మ అవుతారు. ఈవిడ చేసేద్దాం ఆంటీ. మీరే ఆంటీ. సునీత ఆంటీ. అవును, నేను ఆంటీ అయిపోయా ఎప్పుడో. శ్రావణి చూడండి. మేము ఆ రోడ్డు బైపాస్ చేసి ఇటు వచ్చేసాం. అక్కడ ఎవరో ఒకరు తగులుతారు, ఆంటీ అంటారు. ఈ రోజు ఎందుకో ఒరిజినల్ నీ పాటలోని వచ్చి- స్టెప్స్ గుర్తొస్తున్నాయి. నాగ చైతన్య. ఆ, ఏ వచ్చి ప్రభాస్. డి వచ్చి కాజల్. అదోలా చూసి చెప్పాలి ఇప్పుడు. ఓకే, సి వచ్చి అది అది అలాగే. తాప్సీ అనుకుంటున్నా. ఫైనలా? ఒక నిమిషం ఉండప్పా. నేను ఎక్కడికి వెళ్తున్నానప్పా? ఏ ప్రభాస్, బి నాగ చైతన్య, సి వచ్చి తాప్సీ, డి వచ్చి కాజల్. ఫైనల్. ఏ ప్రభాస్ కరెక్టా? కరెక్టే కరెక్టే. ఆ, కాదా? కాదా? నాకేం బాగా డౌట్ గా ఉంది. ప్రభాస్. చూద్దామే. మంచు మనోజ్. బి నాగ చైతన్య. కళ్ళజోడిని బట్టి హెయిర్ స్టైల్ ని బట్టి చెప్తున్నారు కదా మీరు. ఆ. నాగ చైతన్య. నాగ చైతన్యలాగానే ఉన్నాడు కదా. నాగ చైతన్యనే. చూద్దాం. నాగ చైతన్యనే. కరెక్ట్. సి తాప్సీ అన్నారు. తాప్సీ కాదన్న. కాజోల్ అనుకుంటున్నాను. కాదు మీరు సి కాదు. కాజల్ అనుకుంటున్నారా? చూద్దాము. కొట్టండి. వాళ్ళకి ఒప్పట్లేసుమా పాయింట్స్ వస్తుంటే. డి కాజల్ అన్నారు. ది కాజల్. కాజల్ కాదబ్బా, డి రజీనా ఏమో. చూద్దాం. డి రజీనా. రజీనా. 2 కరెక్ట్, 20 పాయింట్లు.
సునీత చూడండి. ఎవరికో మెల్లకన్ను వచ్చింది. ఫస్ట్ వన్ నిత్యా మీనన్, ఏ నిత్యా మీనన్, సి వచ్చేసి సమంత, సి తమన్నా, డి ప్రభుదేవ. ఏ నిత్యామేనన్ అవునా? అవును అవును మేడం. చూద్దాము. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. బి సమంత. సమంత. ఓకే చూద్దాము. प्रेम परिचय में दैव दर्शन में प्रेम स्वरमुలలో దైవ స్మరణములే అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో మది మునిగింది నీ ప్రేమలో. సి ఏమన్నారు? సమంతానే అనింది. తమన్నా. తమన్నా అని. తమన్నా. సి ఎవరు చెప్పండి? తెలియట్లే సుమా. కలర్ స్వాతి. సి చూద్దాం. నన్ను గుర్తుపట్టలేదా మీరు? బాధగా చూస్తుంది. డి నాని. నానిక. ఈవిడ ప్రభుదేవ చెప్పింది, అన్నారు. ప్రభుదేవ చెప్పారు. కాస్త గడ్డం కనిపిస్తే చాలు ఈవిడికి ప్రభుదేవ అనేస్తారు. చూద్దాం. నాని. నాని. అష్టాచెమ్మాలో స్వాతి మహేష్ వచ్చారు. 20 పాయింట్లు వచ్చాయి మీకు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఆ నింగే తలవంచదా తను పంచే అనురాగానికి, సంద్రం కూడా చిన్నబోదా తనలో దాచుకున్న కన్నీళ్లకి, వెన్నెల దాసోహమనదా తన అందమైన ఆత్మీయతకి, అమృతం కూడా అనవసరం కదా చేతి గోరుముద్దలకి, ప్రతి జన్మకి ఇలా బానిస నవ్వన కమ్మనైన అమ్మ ప్రేమకి. ఇప్పుడు బస్ వచ్చేస్తుంది. ఊరి పేరు గాని సినిమా పేరు గాని ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. రైట్ రైట్. సునీత. డిక్టేటర్. డిక్టేటర్ కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. ఎవరికొకళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. లెజెండా డిక్టేటర్ అది. చూడలా సుమా, వెళ్ళిపోయింది ఫాస్ట్ గా. వెళ్ళైతే చాలా రోజులే ఉండింది థియేటర్ లో. చూద్దాం. డిక్టేటర్. డిక్టేటర్. ఓ, Correct. సూపర్. 10. నెక్స్ట్. మళ్ళీ ఒకసారి బస్. మళ్ళీ ఒకసారి అవ్వలేదు. fast గా కొంచెం వెళ్ళిపోయింది. Fast గా స్లోగా వెళ్ళిపోయింది. అంటే వెళ్ళండి. సునీత. గొల్లపూడి. చూద్దాం. గొల్లపూడి కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇది ఒకటో నెంబరు మిస్సు, దీని వయ్యారం నైసు నైసు, దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీటు, దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీటు, స్టార్ట్ అయితే చాలు సందే వేళకి కవిళ్ళ పల్లె హాల్టో, అది బస్సు కాదు మిస్సు, అబ్బ మిస్సు కాకు కిసు మిస్సు, అది బస్సు కాదు మిస్సు, అబ్బ మిస్సు కాకు కిసు మిస్సు. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. రైట్ అంటే చాలు రయ్య రయ్యన రైకల్ల పూడి హాటు.
అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. ఆ బస్సు ఏమి డీరైల్ అవ్వకుండా వచ్చేసింది కదా, అందరు సేఫ్ కదా. నెక్స్ట్ అబ్బా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, కొంచెం స్లోగా వెళ్ళండి. సునీత సత్యం. చూద్దాం. సత్యం కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సత్యం సినిమాలో హీరో సుమంత్ కవిత్వాలు రాస్తూ ఉంటారు. అవును. ఈ పాట రాసేసి చక్రి గారి దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ కట్టించుకుంటారు. ఆ పాట ఏంటంటే, ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేశా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేశా. అది. నెక్స్ట్ సునీత. వెంకటాపాలెం. అయ్యో బాబోయ్, 4 మీరే నొక్కేశారు ఇవాళ. వెంకటాపాలెం. చూద్దాం. వెంకటాయపాలెం. యా తీసేశారు మీరు, -10. గోవింద గోవింద. అబ్బా కొమ్మే కదా. కొమ్ములు చాలా ఇంపార్టెంట్, ఎద్దులకైనా అక్షరాలకైనా. ఏం ఎవరైనా కాదు, 10 ఇయ్యొచ్చు. నాకివ్వు. నాకు నాకు సునీత. సునీత సునీత నాకివ్వ ప్లీజ్. నాకు ఇవ్వ ప్లీజ్. మనం ఒక్కళ్ళు మర్చిపో మాకు. నాకు ఇవ్వ ప్లీజ్. 60, 70, 70. సునీత ప్లీజ్. శ్రావణి 10. శ్రావణి 10. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఈ రౌండ్ అయిపోయింది. అయితే ఈ రౌండ్ లో విశేషం ఏంటంటే మన ఖమ్మం సునీతే 4 సార్లు బజర్ నొక్కింది. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇంకో కవిత్వం, వైరాగి రాసినటువంటి కవిత్వం, వైరాగ్యంతో. నీ జత కావాలని కడవరకు నీ తోడుగా నిలవాలని, నా కోరిక నిజమైతే నా గొప్పతనం ఏమిటంటూ విధి వెక్కిరించి వికటాట్టహాసం చేసింది. ఫలితం ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం. విధి ఎంత విచిత్రం, పాపం తనకి తెలియదు. నాలో నుండి నిన్ను ఎప్పటికీ వేరు చెయ్యలేనని, వేరు చెయ్యలేనని, వేరు చెయ్యలేని. బాగుంది బాగుంది. సూపర్. బాగుంది. ఇప్పుడు డైలాగులు వినండి, ఆ తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కండి. ఓకే. డైలాగ్. నేను మారానన్న సంగతి నాకే తెలీదు మ్యాగీ చెప్పేదాకా. ఈ మార్పు కరెక్టా కాదా అని ఆలోచిస్తే వీళ్ళు కలిసినప్పుడు మీ అందరిలో చూసిన ఆనందం గుర్తొచ్చింది. అప్పుడు అర్థమైంది సార్ మా నాన్న చెప్పింది, మనకు నచ్చించేస్తే ఇంతే ఆనందం, నలుగురికి నచ్చించేస్తే ఇంత ఆనందం అని. ఈ విషయం తెలియక మా నాన్న ఎన్నో ఏళ్ళు బాధ పెట్టాను. బాధ నోచుకున్నాడే తప్ప నన్ను ఎప్పుడు దూరం చేయలేదు. నాన్న కదా. ఈ డైలాగు చెప్తున్న హీరో ఎవరు? రమ్యకృష్ణ. ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో డైలాగ్ కదా, మరి ఆ సినిమాలోని హీరోయిన్లు ఎవరు? సునీత. మిస్టర్ పర్ఫెక్ట్ లో ఒకళ్ళు చెప్తే చాలా. ఇద్దరు. తాప్సీ, కాజోల్. కరెక్ట్ ఆన్సర్, 10. ముందు సునీతతో మొదలెడదాం. స్టార్ట్. నేను మారానన్న సంగతి మా నాన్న చెప్పిందనక నాకు తెలియదు. నేను మారానో లేదో నాకు తెలియదు, మా నాన్న చెప్పాడు. ఏం చెప్పాడు? కరెక్ట్ రూట్ లో వెళ్తున్నావు అని. ఏది అటు ఖైరతాబాద్ వైపే తిరిగారా? అయితే కరెక్టే. చెప్పాల్సిందే, చెప్పు దొంగ. నేను మారానన్న సంగతి నాకు కూడా తెలీదు, మా వాళ్ళు చెప్పేదాకా. కానీ ఏది రైటో ఏది రాంగో అని చెప్పినప్పుడు అది అర్థం చేసుకుని ఆ దారిలో నడిచే వాళ్ళే గొప్పవాళ్ళు. రైట్ రైట్. శ్రావణి. నేను మారాననే సంగతి మ్యాగీ చెప్పేదాకా నాకు తెలీదు. ఇది కరెక్ట్ కదా, వాళ్ళు కూడా చెప్పరా. మా నాన్న నేను మారలేదని చెప్తుంటాడు, కానీ నేను ఇప్పుడు మారా. ఎలా తెలుస్తుంది? అందరూ చెప్తున్నారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చాలు. దట్స్ ఆల్ యువర్. స్వప్న. నేను మారానన్న సంగతి నాకు తెలీదు, మ్యాగీ చెప్పే అంత వరకు.
కానీ నాలో మార్పులు ఇంకా రావాలని అనుకుంటున్నారు. ఎలాంటి మార్పు కోరుకుంటున్నావు? ఓకే, నెక్స్ట్ డైలాగ్. పగ తీసుకునేటప్పుడు కత్తులతో వెళ్లేవాడు రౌడీ అయితే పెళ్లి పందిట్లో కూడా రివాల్వర్ పెట్టుకునేవాడేనా పోలీస్ అంటే? ఏమన్నావు నువ్వు? అంటే నన్ను కృష్ణానదిలో పారేస్తారా? ఏది ఊ అను? సౌండ్ మారిందేరా? ఊహు కాదు, ఊ అను. అను అనలేవు. నీకు ప్రాణం అంటే తీపి. టెర్రరిస్ట్ పేలుస్తాడో ఫ్యాక్షనిస్ట్ నడుగుతాడో తెలియకుండా రంగంలోకి దిగే దమ్మున్న వాడేనా పోలీస్ అంటే? ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది సునీత? దానికోసం బజర్ నొక్కావా? హీరో అని అడుగుతారేమని. ఫాస్ట్ రమ్యకృష్ణ. ఏదో ఒక సినిమా పేరు చెప్పు. గుర్తులేస్తుంది. ఫాస్ట్ స్వప్న. శ్రావణి చెప్తుంది చూడండి. ఎవ్వరూ చెప్పలా. లక్ష్మీ నరసింహ. ఈ లక్ష్మీ నరసింహ సినిమాలో విలన్ గా ఎవరు నటించారు? క్లూ ఇవ్వనా? ఒక్కడు సినిమాలో కూడా ఆయనే విలను. శ్రావణి. ప్రకాష్ రాజ్. కరెక్ట్. 10 పాయింట్లు. పగ తీర్చుకునేటప్పుడు కత్తి పట్టుకుని వెళ్లేవాడు ఫ్యాక్షనిస్ట్ అయితే పెళ్లి పందట్లో రివాల్వర్ కూడా పెట్టుకుని వచ్చేవాడే రా పోలీసు. ఏమన్నావు? నువ్వు అంటే నన్ను కృష్ణానదిలో పడేస్తావా? ఊ అను, ఊ అను. సౌండ్ మారిందేమిట్రా? ఊ కాదు, ఊ అను. స్వప్న. తల తీయించుకునేవాడు కత్తులతో వెళ్ళాడంటే ఫ్రాక్షనిస్ట్ కాదు, రివాల్వర్ తో వెళ్ళిన వాళ్ళు పోలీస్. పగ తీర్చుకోవడానికి కత్తులతో గాని తుపాకీలతో గాని వెళ్ళేవాడు ఫ్యాక్షనిస్ట్. మరి పోలీసులకు ఏం మిగిల్చావు? 2 వాళ్లే పట్టుకెళ్తే. పగ తీర్చుకోవడానికి వెళ్లే వాళ్ళు కత్తులతో పట్టుకుని వెళ్తే ఫ్యాక్షనిస్టులు కాదు. కృష్ణానదిలో కలిపేస్తా. ఏం కలుపుతావు? శ్రావణి. ఫ్రాక్షనిస్ట్ అంటే మ్యాథ్స్ చదువుతాడా వాడు? వాడికి ఫ్రాక్షన్స్ వచ్చా? కత్తులు తీసుకొని పోయేవాడు ఫ్రాక్షనిస్ట్ కదా. చాలే. తర్వాత కృష్ణానది. వాళ్ళిద్దరు కృష్ణానది. నెక్స్ట్ డైలాగ్. హైదరాబాద్ ఎంత దూరం రా? రాత్రి పడుకుంటే పొద్దున్న దిగిపోతాం రా. రాత్రి పడుకుంటే హైదరాబాద్ వచ్చేస్తారా? ఎక్కడికి రావు? అరే హైదరాబాద్ లో మహానుభావులు ఉన్నారా? చేప మందు ఫ్రీ అంట, అందుకే నేను వెళ్తున్నా. ఒరేయ్, నువ్వు తాగే మందు తినే చేప కాదురా, మరి? ఉపసానికి ఇచ్చే చేప మందు. అన్నిటికీ మందులు ఇస్తారు కానీ మాకు మాత్రం మందేవాడి. ఈ డైలాగ్ చెప్తున్న హాస్య నటుడు ఎవరు? శ్రావణి. తాగుపోతు రమేష్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగు ఏ సినిమాలోనిది? స్వప్న. వెంకటాద్రి ఎక్స్ప్రెస్. కాదు, పాస్ట్. శ్రావణి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అంటే తను వస్తలా కదా, కరెక్ట్ ఏమని చెప్పి నేను కొట్టా. ఆమె నొక్కి ఆ ఆన్సర్ కాదు అంటే మళ్ళీ నువ్వు అదే చెప్పడంలో కానీ మార్కులు పోగలుసుమా? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చెప్పు నువ్వు కూడా. చెప్పండి. అది కాదు కదా. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కాదు, కాకపోతే నాకు అదే వచ్చు. నిర్మలా కాన్వెంట్. అది అయ్యో మా పిల్లల స్కూల్ పేరు అదే. అవునా? ఇదే పేరా? నిర్మలా స్కూల్. ఎక్కడ? నిర్మలా కాన్వెంట్, విజయవాడ. నెక్స్ట్ డైలాగ్. నీ చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. ఏమంటివి నేనేవి పీకలేనందువా? ఎంత మాట. ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాకూడదు, ఇది పీకుడు పరీక్షే అందువా? నీ కూతురు నీలోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవి పీకినదేమి? ఎంత ఏలా నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుడిని పంపితేవి కదా, అప్పుడు వారొచ్చి పీకినదేమి? ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? సునీత. ఫాస్ట్ రమ్య. యమగోళ. యమగోళ కాదు. యమలీల. యమలీల కూడా కాదు. పాస్ట్ స్వప్న. యమదొంగ కాదు. పాస్ట్ శ్రావణి. అదొక్కటే మిగిలింది చెప్పు. యమగోళ. కాదు. యముడికి మొగుడు. చిరంజీవి. అమ్మో, యముడికి మొగుడు చిరంజీవి గారి సినిమా. తర్వాత మళ్ళీ అల్లరి నరేష్ సినిమా కూడా వచ్చింది యముడికి మొగుడు. ఈ ప్రేమ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సునీత. అల్లరి నరేష్. ఎస్. 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ లో ఇప్పుడు నెల్లూరు ఖమ్మం వాళ్ళు లీడ్ లో ఉన్నారు.
మీ ఇద్దరికి టై అయింది కాబట్టి స్టార్ కార్డ్ ఎవరికి వస్తే వాళ్ళు వెళ్ళి ఫస్ట్ గిఫ్ట్ తీసుకుంటారు అనమాట. తీసుకోండి, అటు చూపించండి. సునీతకి స్టార్ కార్డ్ వచ్చింది ఫస్ట్. సో సునీత ఫస్ట్ గిఫ్ట్ తీసుకుంటుంది. మీరు ఉండండి ఇక్కడే, మీరు వెళ్ళండి. రమ్యకృష్ణ నెక్స్ట్ లీడ్ లో నువ్వు ఉన్నావు, వెళ్ళు. తప్పి ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. ఓకే, ఈ గేమ్ లో మీరు ఫస్ట్ ఒక డబ్బా తీసుకొని ఇందులోకి వేసేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నించొని 2 times కొట్టండి. ఇప్పుడు దీన్ని ఈ స్టిక్కర్ కింద పట్టుకోండి, పట్టుకొని కొంచెం ఇలా అనండి. అప్పుడు ఈ డబ్బా ఇందులో పడాలి. అది మళ్ళీ వెనక్కి రండి. 2 చేతులు పట్టుకోవచ్చు, 2 చేతులతో పట్టుకోవచ్చు, పట్టుకోండి మీ ఇష్టం. నాకు సింగిల్ హ్యాండ్ చాలు కాబట్టి నేను అలా పట్టుకుంటా. మళ్ళీ డబ్బా వేస్తున్నారు, 2 సార్లు కొడుతున్నారు. ఈ స్టిక్కర్ కింద పట్టుకోండి అండ్ అలా పైకి లేపేసి. ఓకే, రెడీ? 1 2 3 గో. రింగ్ లో నిలబడి రింగ్ లో కొట్టండి. లాస్ట్ 30 seconds. జాగ్రత్త, ఫ్రేమ్ అంతా పడేసారు. టైమ్ అప్. బుట్టలో వేసిన దానికి 10 పాయింట్లు, అందులో పడితే 10 పాయింట్లు. అంటే ఓవరాల్ గా అందులో పడితేనే 20 పాయింట్లు వస్తాయి. సో మీరు వేసినవి టోటలీ 5, అంటే మీకు 100 పాయింట్స్ వచ్చాయి. One, two, three, go. ట్యాప్ చేయలేదు. ఓకే, అది మైనస్. ఆడండి ఆడండి, తొందరగా ఆడండి, తొందరగా ఆడండి. ట్యాప్ చేయకుండా ఒక డబ్బా వేస్తారు. తిరగేసేయండి. స్టిక్కర్ వెనకాల పట్టుకోండి, స్టిక్కర్ వెనకాల. అయ్యయ్యో, టైమ్ అప్. ఆ 4 అందులో పడితేనే 80 పాయింట్లు వచ్చాయి మీకు. అందులోంచి ఒకటి తీసేస్తున్నాం బికాస్ ఇక్కడ ట్యాప్ చేయలేదు. అంటే మీకు 60 పాయింట్లు వచ్చాయి. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. మీకే. రెడీ? 1 2 3 గో. Last 20 seconds.
2 3 4 5 6 ప్లస్ 6 12 120 ఇదొకటి 130. ఖమ్మం వాళ్ళు గెలవాలి అంటే టార్గెట్ 140 లేదంటే నెల్లూరు వాళ్ళు విన్ అవుతారు. ఖమ్మమేనా? నెల్లూరే. వెళ్ళండి ఖమ్మం. రెడీ 1 2 3 గో. అయ్యా నన్ను పిసికేస్తుంది. నీ టెన్షన్ నా ప్రాణానికి వస్తుంది. ఆపుకో. 140 పాయింట్లు రావాలి. ఇప్పటికి ఎన్ని పెట్టాయి చెప్పు. ఒకటే ఏమో చెప్పలేం కదమ్మా. రావణికి 108 రెడీగా పెట్టండి. దేవుడా దేవుడా. సునీత కమాన్ సునీత. లాస్ట్ 20 seconds. ఒకటి 2 3 4 5. టైం అప్ టైం అప్. 1 2 3 4 5 అంటే 100 ప్లస్ 1 110. అంటే ఇవాళ విన్నర్ నెల్లూరు శ్రావణి. మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఈ రోజు నెల్లూరు జిల్లా. మరి నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మైడా. బై బై.